తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల సేకరణ కార్యక్రమాన్ని గురువారం మునుగోడు మండలం చలిమేడ గ్రామంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ స్థాయి సంఘం చైర్మన్ మరియు మునుగోడు జెడ్పీటీసీ నారబోయిన స్వరూపారాణి రవి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీలకు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని మునుగోడు మండలం చలిమేడ గ్రామంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ స్థాయి సంఘ చైర్మన్ మునుగోడు జెడ్పీటీసీ నారబోయిన స్వరూపారాణి రవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గతంలో మాదిరిగా ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, ప్రభుత్వం అధికారుల చుట్టూ తిరగకుండా ప్రజల వద్దకే అధికారులు వచ్చి మీ దరఖాస్తులు స్వీకరిస్తారని, మీ సమస్యలు పరిష్కరిస్తారని తెలియజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందజేస్తామని, జనవరి 6వ తారీఖు వరకు అప్లికేషన్ తీసుకుంటారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచిన వెంటనే ప్రభుత్వం ఏర్పాట్లు చేసిన 48 గంటల్లోనే 2 గ్యారంటీలకు ప్రతి మహిళకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, 10 లక్షల రాజీవ్ ఆరోగ్య బీమా స్కీమ్ అమలవుతున్నాయని, హామీ ఇచ్చిన అన్ని గ్యారంటీలు త్వరగా అమలు అవుతాయని లబ్ధిదారులు అప్లై చేసుకోవాలని కోరారు. తదుపరి ముఖ్యమంత్రి సందేశాన్ని అధికారులు ప్రజలకు గ్రామ సభల్లో చదివి వినిపించారు. చివరి వరుసలో ఉన్న ప్రతి పేదవారికి సంక్షేమ పథకాలు అమలు చేయడం ఈ ప్రభుత్వం లక్ష్యమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చలిమేడ సర్పంచ్ కర్నాటి మహేశ్వరి, తహసీల్దార్ నరేందర్, గ్రామ సెక్రటరీ సింధు, బండమీది యాదయ్య మరియు తదితరులు కలరు.